హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ సన్‌షైన్ ఆఫ్ నందన. నాకైతే ఒక చిన్న పాప ఉంది. ఎంతమందికి మీకు ఈ విషయం తెలుసు? చిన్న పిల్లలు తలకాయ త్వరగా నిలబెట్టాలంటే తలకాయ మాంసం తినాలని. అయితే నాకైతే నా బేబీ థర్డ్ మంత్ బేబీ అనమాట. థర్డ్ మంత్ బేబీ. సో, చిన్న పిల్లలకి మెడ దగ్గరున్న నర్వ్స్ చాలా వీక్‌గా ఉంటాయి కదండీ! అయితే ఈ తలకాయ మాంసం తింటే పిల్లలు త్వరగా తలకాయ నిలబెడతారని చెప్పారనమాట మా మమ్మీ. సో, ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకోవాలి. నేనైతే తలకాయ మాంసం చాలా రుచిగా రావడానికి గ్రౌండ్‌నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు. అండ్ తర్వాత ఆనియన్స్ బాగా కుక్ అయ్యేంత వరకు, అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కింద అడుగంటకుండా మనం డీప్ ఫ్రై అలాగా చేసుకుంటూ ఉండాలి. చేసిన తర్వాత ఇప్పుడు తలకాయ మాంసం ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. నిజంగా ఇది ఎంతమందికి తెలుసండి? అలాగే నాతో ఈ లాజిక్ ఎంతమందికి తెలుసండి? వాళ్ళందరూ నాకు కమెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. తర్వాత ఇందులో టొమాటో యూజ్ చేస్తామన్నమాట. సో, టొమాటోని మనం పేస్ట్ చేసుకుందాము. ఇదిగోండి ఇలా తలకాయ మాంసం ముక్కలైతే వేసేద్దాము. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఇలానే కాదు, ఇంకా మనకి జలుబు చేసినప్పుడు కూడా చాలా యూజ్ అయ్యిద్ది ఈ పులుసైతే. ఈ షేర్వా తీసుకొని తింటే చాలా జలుబు అంతా తగ్గిపోయిద్దనమాట. సైనస్ పట్టినప్పుడు నేనైతే ఎక్కువ ఈ తలకాయ మాంసం చేసుకొని తింటాను. చాలా బావుండిద్ది. పేస్ట్ చేసుకున్న టమాటో ఉంది కదండీ! ఆ టమాటోని ఈ మగ్గిన ముక్కల్లోకి మనం వేసేసేయాలి. వేసేసి బాగా మిక్స్ చేయాలండి. తర్వాత సాల్ట్, కారం 2 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా పైకి కిందకి కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత ఇది 1 కేజీ తలకాయ మాంసం కాబట్టి దాంట్లోకి 1 లోటా వరకు, ఇది 1 కేజీ తలకాయ మాంసం కాబట్టి 1 to 1.5 గ్లాసెస్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకుంటే బాగా ముక్కలన్నీ మునిగిపోవాలి. అప్పుడు బాగా ఉడుకుతాయన్నమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకొని బాగా బాయిల్ చేయాలి. అట్‌లీస్ట్ 20 మినిట్స్ బాయిల్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పుడైతే నేను గారెలోకి వేసుకొని తింటున్నాను. చాలా చాలా టేస్ట్ బావుంది. పులుసే వేసుకున్నాను. చాలా బావుందండి. చాలా బావుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.